2024లో టీమిండియా సిచ్యువేషన్ దారుణంగా తయారైంది. గతేడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ దిగ్విజయంగా జరిగింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ ఫైనల్ వరకు అజేయంగా నిలిచింది. కప్ కొట్టేస్తుంది అనుకుంటే ఆస్ట్రేలియా అడ్డుపడింది. ఆ ఫైనల్ జరిగింది నవంబర్ 19న. అంతే, అప్పటి నుంచి భారత్ మొన్నటి శ్రీలంక పర్యటన దాకా వన్డేలు ఆడిందే లేదు. 2 సార్లు వన్డే ప్రపంచ కప్ ఛాంపియన్, 2 సార్లు ఫైనలిస్ట్, 100 కోట్ల అభిమానులు ఉన్న భారత్ దాదాపు 9 నెలల తర్వాత వన్డే ఆడిందంటే ఆశ్చర్యమే. అయితే ఈ మధ్యలో 15కి పైగా టీ20 ఆడింది. ఐపీఎల్లో మన క్రికెటర్స్ పాల్గొన్నారు. టీ20 ప్రపంచ కప్ కట్టుకొచ్చారు. ఇక గతేడాది నవంబర్ 19 తర్వాత ఇటీవల శ్రీలంకతో సిరీస్ సందర్భంగా వన్డేలు ఆడారు. ఇది 3 మ్యాచ్ల సిరీస్ కాగా తొలి మ్యాచ్ టై అయింది. 2, 3 మ్యాచ్లలో భారత్ ఓడిపోయింది. 27 ఏళ్ల తర్వాత శ్రీలంకకు వన్డే సిరీస్ అప్పగించింది. ఈ ఏడాది ఇంకా 4.5 నెలలుంది. భారత్ తదుపరి సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో 2 టెస్టుల సిరీస్, 3 టీ20ల సిరీస్ ఆడనుంది. ఆపై న్యూజిలాండ్తో 3 టెస్టుల సిరీస్ ఉంది. ఇవి పూర్తయిన వెంటనే నవంబర్లో ఆస్ట్రేలియా టూర్కి వెళ్తుంది. 32 ఏళ్ల తర్వాత తొలిసారిగా అక్కడ 5 టెస్టుల సిరీస్లో పాల్గొనబోతోంది. ఈ సిరీస్ నవంబర్ 22న మొదలై జనవరి 7న ముగియనుంది. అనంతరం భారత్ తిరిగొస్తుంది. ఇంగ్లాండ్ మన దేశానికి వచ్చి 5 టీ20లు ఆడుతుంది. 2025 ఫిబ్రవరి 6న ఇంగ్లాండ్తో వన్డే జరగనుంది. దీనికి ముందు భారత్ ఆడిన చివరి వన్డే ఆగస్టు 7న, అంటే 5 నెలలు. అప్పట్లో ఒక వన్డేకి ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఇచ్చిన జట్టు భారత్. అలాంటిది ఇప్పుడు ఒక్కో వన్డేకి మధ్యన నెలల కొద్దీ సమయం ఉండడం విచిత్రమే.